గురుగారు, అష్టలక్ష్మి స్వరూపాలలో వరలక్ష్మి స్వరూపం అసలు లేనే లేదు. అయినప్పటికీ కూడా ఈ స్వరూపానికి ఎందుకంత ప్రత్యేకత? లక్ష్మి అన్న శబ్దాన్ని మనం చూచినప్పుడు లక్ష్యార్థే లక్షణార్థే అని వ్యుత్పత్తి పదకోశం చెబుతుంది. లక్షణం కలిగింది, లక్ష్యంగా ఒక ప్రయోజనాన్ని అందించేది. ఆ ప్రయోజనం ఆనందం. సంతానం కలిగి ఉండడం ఆనందం, సంతాన లక్ష్మి. ధైర్యం కలిగి ఉండడం ఆనందం, ధైర్యలక్ష్మి. శక్తి కలిగి ఉండడం ఒక గొప్ప విశేషమైన అంశం, వీర్యలక్ష్మి. ఇలా ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, వీర్యలక్ష్మి, శౌర్యలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్ములుగా చెప్పే ఈ రూపాలన్నీ కూడా విష్ణు పురాణంలో వివరింపబడి ఉండగా, భవిష్యోత్తర పురాణంలో శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఈ లక్ష్మీ స్వరూపాలలో మాత్రమే వరలక్ష్మి అన్న శబ్దాన్ని మనం గమనించవచ్చు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పూర్వం లక్ష్మీదేవి ఇంద్రుని వద్ద ఉండేది. దురహంకారంతో ప్రవర్తించిన కారణం చేత దుర్వాస శాపానికి గురి అయిన ఆ ఇంద్రుడు లక్ష్మీదేవిని పోగొట్టుకోవడంతో లక్ష్మీదేవి వెళ్ళి సముద్రంలో చేరింది. దేవదానవులు ఆ సముద్రాన్ని మథనం చేసే వేళలో తిరిగి పునరుద్భావం చెందిన అనంతరం ఆ అమ్మవారు విష్ణువును భర్తగా స్వీకరించింది. మెడలో వరమాలికను అలంకరించి ఆయన వక్షస్థలం చేరింది అని కూడా దేవీ భాగవతం వివరిస్తుంది. ఈ లక్ష్మి వరాలను అనుగ్రహించేటటువంటి లక్ష్మి కనుక అమ్మవారిని అర్చించే క్రమంలో అష్టలక్ష్ముల ప్రస్తావన లేకుండా మహాలక్ష్మి స్వరూపంగానే మనం ఈ వరలక్ష్మిని స్వీకరించాలి. అమ్మకి ప్రీతికరంగా కమలములు, చామంతులు అనేకములు సమర్పించాలి. ఇలా అమ్మవారిని మహాలక్ష్మిగా పూజిస్తేనే ప్రయోజనం. ఇది సారాంశం.